గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మీ SC799 అండ్ ఈరోజు మనం ఆడిపోతున్నాం మైన్క్రాఫ్ట్ సర్వైవల్ అండ్ ముందు ఎపిసోడ్లో మనకు రివర్ కట్ అందమైన రివర్ చాలా కష్టంగా కట్టాం గైస్. అండ్ ఇది ఎందుకు చూసుంటారు మేము ఇది థంబ్‌నెయిల్ కోసం యూజ్ చేసాను గైస్. అండ్ తీసారు. అండ్ ఇంకో విషయం గైస్, స్టార్టింగ్లో ఫ్యాక్ట్, టార్చ్ కింద కానీ గ్రావెల్ కానీ శాండ్ కానీ పడిందంటే అయిపోయి మొత్తం వచ్చేస్తే. అండ్ ఇంక మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ వెళ్తాం గైస్. నేను ముందు ఎపిసోడ్లో మనకి ఏంటంటే వీడియో రికార్డింగ్ ప్రాబ్లం వల్ల మనకి ఈ బ్రిడ్జ్ కనిపించలేదు. ఇది నేను కట్టాను అందంగా, కొంచెం అంటే ఏదో కట్టాను అంతే. ఇది కట్టాను నేను. మరి చూసినట్టయితే ఇక్కడ మనకు కొన్ని హోల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ గైస్. అవి వచ్చేసరికి మనకి ఇప్పుడు ఇది చిన్న చిట్టి చికెన్ ఫామ్ అవుతుంది. అండ్ ఇది షీప్ ఫామ్ అవుతుంది. అంటే నాకు తెలిసి పిగ్ వల్ల మనకి ఫుడ్ వస్తుంది, కానీ ఆ ఫుడ్ అనేది విక్టోర్ వస్తుందని చెప్పి నేను పిగ్ ఫామ్ వద్దు అనుకున్నాను గైస్. అండ్ ఓకే గైస్, అండ్ మనం దానికి కావాల్సిన మెటీరియల్స్ అని తెచ్చుకుందాం ఇప్పుడు. ఈ బేస్ ఎప్పుడు చేయం గైస్. అండ్ ఓకే గైస్, అండ్ చికెన్ ఫామ్ మెటీరియల్స్ కాకుండా ఇప్పుడు మనం కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసరికి మై గాడ్ క్లీన్ చేయడం మర్చిపోయాను గైస్. ఇది దీనివల్ల చెస్ట్ మాన్స్టర్ అని వస్తుంది. చెస్ట్ మాన్స్టర్ అంటే నా ఉద్దేశం లేదంటే ఖాళీ లేకుండా స్థలం అని. మనకు కావాల్సిన వస్తువులు తీసుకుని నేను ఆఫ్ క్యామ్ వల్ల చేస్తాను గైస్, సరే ఫీల్ అవ్వకండి. టార్చెస్, ఫ్రంట్ స్టీల్, వాటర్ గైస్. నేను మాత్రం క్యారీ చేసిన ఒక యాక్స్ కూడా, అంటే టూల్స్ సెట్ అనేది. నేను కబుల్ స్టోన్ మనం తీసుకుందాం, మన దగ్గర ఇవే ఉన్నాయి. అండ్ ఓకే, కొంచెం నెదర్ క్వార్ట్జ్. ఓకే, ఇంకొకటి. ఓకే, 4 వచ్చేసాయి. స్లాబ్లు తీసుకెళ్ళడం, కోర్స్ మొత్తం తీసుకెళ్దాం, మనకి ఎలాగో నెదర్ ఉంటాయి కదా. అండ్ ఇంకా రెడ్ స్టోన్ గైస్, రెడ్ స్టోన్ కావాలి. మనం ఒక 4 అబ్జర్వర్స్ని క్రాఫ్ట్ చేసుకుందాం. సారీ, పెయింట్ కొత్త ఆప్షన్ ఇది. ఓకే, 4 అబ్జర్వర్స్ మనం క్రాఫ్ట్ చేసుకుందాం. 1 2 3 5 సెకండ్ 3 అయ్యాయి గైస్. అండ్ నాకు తెలిసి మన దగ్గర స్టోన్ అయిపోయింది. ఒక్క నిమిషం గైస్. ఓకే గైస్, కొంచెం స్టోన్ సంపాదించాం. అసలు మైనింగ్కి వెళ్ళట్లేదు గైస్, అందువల్ల మనకి ఇది వస్తుంది ప్రాబ్లం. ఓకే, సరిపోయింది. అండ్ మనకి కొంచెం ఐరన్ కావాలి. ఒక బ్లాక్ తీసుకుందాం, ఐరన్ బ్లాక్. అండ్ దాన్ని తీద్దాం. మనకు కావాల్సిన పిస్టన్స్, దానికి వుడ్ కావాలి. వుడ్ వచ్చి ఈ జంక్ చెస్ట్లో ఉంది. అండ్ మనకు కావాల్సినవి 4 పిస్టన్స్ చేసుకున్నాం. 1 2 3. అండ్ ఇంకొంచెం వుడ్ కావాలి మనకి. ఓకే, 2 సరిపోతాయి అనుకుంటాను. కోర్స్ సరిపోతాయి. ఎవరి కోసం సరిపో చెప్పండి. స్టోన్ కట్ట కూడా చేసుకున్నాం గైస్. అది మనకి తర్వాత యూటిలిటీ రూమ్ అనేది మనం చేస్తాం కదా, దాంట్లో పనికి వస్తుంది. ఇవన్నీ యూటిలిటీ రూమ్ కోసం ఉంచుకున్నాను నేను. మనకి కావాల్సిన వస్తువులు చూసుకున్న ఒకసారి. అండ్ 4 పిస్టన్స్, అబ్జర్వర్స్. ఓకే, మనకు కొంచెం ఐరన్ అవసరం లేదు అసలు. ఐరన్ అక్కడ పెట్టేద్దాం. ఈ ఐరన్ స్మెల్టింగ్లో చేసేద్దాం. స్మెల్టింగ్లో పెట్టి పడుకుని పోద్దాం. నాకు తెలిసి ఇక్కడ ఎక్కడో స్మెల్టింగ్ ఉంటుంది. ఆల్రెడీ ఐరన్ ఉండే మనకి. ఒకసారి మెటీరియల్స్ చేసుకుందాం. అబ్జర్వర్స్, రెస్టోన్, క్వార్ట్జ్ కావాలి డెకరేషన్ కోసం. క్వార్ట్జ్ స్లాబ్స్ కూడా అదే. అండ్ స్మూత్ డైరైట్. మనకి చెక్. కబుల్ స్టోన్స్, కొంచెం ఫ్లింట్ అండ్ కోల్. మనం
దీంట్లో పెట్టేద్దాం కొంచెం, అసలు లేదు. కిందకి వెళ్ళి పడుకుందాం. అవు నా బెడ్ మార్చాను గైస్, ఎందుకు ఉన్నది ఒక పర్పసే. నాకు తెలుసు నేను నా బెడ్ మీద పడుకున్నట్లేను. యా, నా బెడ్ మీద పడుకోలేదు. అండ్ ఓకే, అండ్ మనం వెనక్కి వెళ్ళడం ఒక దారి చేసుకోవాలి గైస్. మనం ముందులో వెళ్తే ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, హలో షీపీ. మనం ముందు కట్టిన షుగర్ క్యాన్ ఫామ్ గైస్ ఇది. ఇక్కడ కొంచెం టెరఫామ్ చేయాలి గైస్. ముందు ఎపిసోడ్లో మనం చేసిన టెరఫామ్ మీకు అంత ఇంట్రెస్టింగ్గా లేనట్టు అనిపించింది, అందుకనే నేను ఇంకా మరి టెరఫామింగ్ అనేది కెమెరాలో చేయను. ఒకటే వచ్చిండే షుగర్ క్యాన్. ఓ 12 వచ్చాయి, గ్రేట్ గైస్. అండ్ నాకు తెలిసి మనం దీన్ని తీసేద్దాం, అందంగా లేదు అసలు. ఓకే, మనకి ఇక్కడ ఆల్రెడీ మనం ప్లేస్ చేద్దాం. అంటే నేను అసలు మనం ఈ దగ్గరలో లేం కదా గైస్, అందువల్ల మనకు అవ్వట్లేదు. ఇక్కడ మనం పెట్టాల్సింది డైరెక్ట్ పెట్టేద్దాం. జామ్. ఓకే, నా ఫినిష్. ఓకే, మనం ఇది బట్టలు కొట్టేద్దాం మళ్ళీ ఇక్కడ ఉంది కూడా. ఓకే, దీన్ని ఫ్లడ్ చేయకుండా చూద్దాం. ఓకే, మనకు దొరికిన గ్రానైట్ని ఇక్కడ పెడదాం. అండ్ జామ్ అప్ జామ్. ఒక గ్యాస్ చూసారు ఎంత అందంగా ఉందో. నేను పంప్కిన్ ఫామ్ కూడా ఇటు సైడే చేస్తాను గైస్. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్. నేను తర్వాత ఫార్మ్ అప్గ్రేడ్ అని ఫ్యూచర్లో ఎప్పుడో చేస్తాను ఒక ఎపిసోడ్. దాంట్లో ఎటు వచ్చేసరికి అయితే ఇది ఒక 3-4 ఫ్లోర్లు వెళ్ళిపోతుంది. యా, ఓకే, దట్ని కలెక్ట్ చేసేద్దాం. ఓకే, దీని వాటర్ 8 బ్లాక్స్ ఉంటుంది గైస్. నాకు తెలిసి ఇది చెస్ట్ వండుకుందాం. ఇక్కడ హాపర్ మర్చిపోయాం. యా, హాపర్ తర్వాత తెస్తాం గైస్, తెద్దాం. ఓకే, ఇది ఓకే, ఇది హాపర్ అవుతుంది. అంటే అది 1 2 3 4 5 6 7 8. ఓకే గైస్, మనం కొంచెం వాటర్ని పుల్ వచ్చేసి, అండ్ మనం వాటర్ బకెట్ పోయిందో. ఒక్క నిమిషం గైస్. గైస్ మనం వచ్చాం, వాటర్ కూడా తెచ్చాం. ముందుగా నేను చెస్ట్లను కూడా తెచ్చాను. చెస్ట్లు ఇలా పెడదాం. ఓకే, దానికి హాపర్ వచ్చేసరికి మనం స్నీక్లోకి వెళ్ళి చెస్ట్ వైపు వస్తే మనకు హాపర్ వచ్చింది. మనకు కార్డ్స్ కావాలి. ఇక్కడెక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ ఉంటుంది, ఇక్కడే. అండ్ ఒక 8 బ్లాకులు, 1 2 3 4 5 6 7 సరిపోతాయి, ఎందుకో చెప్తాను. అండ్ 1 2 3 4 5 6 7. అండ్ నాకు తెలిసి ఇక్కడే వాటర్ వస్తుంది, ఇక్కడ మూసేద్దాం. ఎస్ గైస్, కరెక్ట్ ల్యాండ్ సరిపోయింది మనకి. ఓకే, రెండు సరిపోయింది గైస్ మనకి. ఇప్పుడు కొంచెం స్టేజ్ మనం ఇక్కడ పెట్టాలి, ఏదో మర్చిపోయాను. యా, ఆఫ్ కోర్స్. అండ్ ఒక స్టిక్ చేసుకుందాం, క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి వెళ్దాం, ఒక వుడెన్ హోల్ చేసుకుందాం. ఏ ఓకే గైస్, మనం ఇప్పుడు కొంచెం చూసుకొని పెట్టాలి. ఓకే, ఇప్పుడు
అబ్జర్వర్స్ ఇక్కడ తీసుకుందాం, పిస్టన్స్ తీసుకుందాం, కొంచెం రెస్టోన్ తీసుకుందాం. ఫస్ట్గా అబ్జర్వర్, సారీ కొంచెం ముందుకు పెట్టేసాను. ఇది హైట్ అప్ ఉంటుంది గైస్, పర్లేదు. ఓకే అబ్జర్వర్ రివర్స్లో పెట్టాను. ఓకే ఓకే ఇప్పుడు కత్తి పెడతాను గైస్. అబ్జర్వర్ 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 అబ్జర్వర్, ఎస్. మనకి ఇంకా పిస్టన్ 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 పిస్టన్, ఇది అన్నిటికంటే సింపులెస్ట్ సిస్టమ్ గైస్. దీంట్లో కాంప్రమైజేషన్ ఎట్లేదు. అండ్ మనం కొంచెం తీసేద్దాం. ఓకే ఓకే మనకి ఇంకా ఈ ప్లేస్లో కొంచెం కబుల్ స్టోన్ పెట్టుకుందాం. ఓకే స్టోన్, ఎక్సెస్ స్టోన్ తీసేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకే మనం ఇక్కడ మనం ఇదే చూసుకోవాలి గైస్. ఎక్కడైతే మనకి అబ్జర్వ్ ఉందో అక్కడ హో చేయాలి. అండ్ ఇక్కడ మనకి బ్లాక్ ఎలా ఉండకూడదు. ఓకే కమాన్ ఇక్కడ పెట్టుకొని నేను రెస్ట్ని ఇక్కడ కనెక్ట్ చేస్తా. ఓకే మనం ఈ బ్లాక్ని వెంటనే ఎస్ అలా ప్లేస్ చేసేద్దాం. అందరికి స్లాబ్ తీసుకుందాం. ఓకే ఇక్కడ గ్రానైట్ వస్తుంది. ఓకే గైస్, అండ్ మనం ఫస్ట్ స్టేజ్ ఇది అయిపోయింది. ఇంకా మనం చేయాల్సింది మ్యాక్సిమం ఏంటంటే అంతకు మించి మనం అయితే అవసరం లేదు. ఇటు సైడ్ కూడా అలా చేసేద్దాం. అండ్ 1 2 ఓకే మనం పైన కూడా డెకరేషన్లోకి వస్తుంది మనం. ఓకే ఇది కొంచెం మనకి అయింది. మిగిలిన మెటీరియల్స్ తీసుకొని వచ్చేద్దాం గైస్. ఓకే గైస్, హియర్ వి ఆర్. ఓకే మన ముందు కావాల్సింది పాలిష్డ్ గ్రానైట్ తీసుకుందాం, డైరైట్ తీసుకుందాం. మన పంకిన్ సీడ్స్ అయితే అవసరం లేదు. ఓకే అందాక సరిపోతే ముందు బయట తీసుకుందాం. ముందు అవి ఓకే అంతవరకు చాలు. మనం ప్లాన్ చేసిన దగ్గర అబ్జర్వర్స్ అవే డిటెక్ట్ చేస్తే ఇది మనకి ఏంటంటే కొంచెం మన ఎలాగో పంప్కిన్స్ ఇక్కడ వస్తే పెట్టుకున్నాం గైస్. ఓకే మనం గ్లాస్ కావాలి. ఓకే నాకు తెలిసి ఇది సరిపోతుంది అనుకుంటున్నాను గ్లాస్కి, ఎందుకంటే మనం అంతకు మించి చూడం. ఇదే ఏమో చెప్పలేం కదా. 1 2 3 1 2 3 ఇక్కడ వచ్చేసరికి మనకి స్లాబ్స్ వస్తాయి. స్లాబ్స్ కొంచెం అలాంటప్పుడు మనం చేయాల్సింది కానీ. ఓకే సరిపోతాయి అనుకుంటా. ఓకే ఇంకొన్ని చేయాలి. ఓకే పెడదాం, ప్లేస్ చేద్దాం. అండ్ ఇంకొన్ని. ఓకే అఫీషియల్లీ వీఆర్ అవుట్ ఆఫ్ కాచ్. గ్రేట్.
అంతగా లేదనుకుంటే మనం ఇంకోటి కూడా చేసుకోవచ్చు గైస్. కొద్దిగా రీమోడలింగ్. మనం స్టక్ అయ్యాం ఇప్పుడు. జంప్ జంప్. ఓకే, మర్చిపోయాను. ఇట్లా అటు మూసుకుపోయింది కదా. అండ్ వీటిని కూడా మనం స్లాబులు చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. తీసింది మళ్ళీ తీయాలి. డబుల్ పనిగా వేసిన వల్ల. ఓకే, నాకు తెలిసి మనం ఇక్కడ ఒక ఫామ్ని కరప్ట్ చేసిన తర్వాత బాగు చేద్దాం. తర్వాత ఇప్పుడే చేయాలి, తర్వాత బాగు చేయడం కూడా అవ్వదు. అండ్ నాకు తెలిసి అబ్జర్వర్. ఓకే, ఒక చిన్న గ్లిచ్ వచ్చినట్టు నాకు తెలిసి. ఓకే, మనం జంప్ చేసి పెడదాం. మనకి ఇంకేటి అవసరం లేదు. ఒకటవుతాయి, ఇది మర్చిపో. ఓకే, ఇంకా మనం స్లాబ్స్ చేద్దాం. స్లాబ్స్ ఆర్సెనిక్ డయోరైడ్. మొత్తం తప్పు చెప్పాం మనం ఇప్పుడు. గ్రేట్ 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 సాయి. యా, అండ్ డైరెక్ట్ ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఒక డైరెక్ట్ ఆర్సెనైట్ ఇక్కడ 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 ఇక్కడ. కావాల్సింది ఇక్కడ ఉండిపోయింది. అండ్ మనం కలెక్ట్ చేస్తాం దాన్ని. ఇంకా స్టిల్ కావాలి. ఇంకొక డోస్ చేద్దాం. మనం ఇంక ఫినిష్డ్ అయిపోయినట్టే. ఓకే, మనం ఇంకా ఈ విధంగా ప్లేస్ చేయాలి. కొరుపుని ఇక్కడ గ్రానైట్ని ప్లేస్ చేద్దాం. ఓకే, మన ఫామ్ రెడీ అయిపోయింది గైస్. కొంచెం అందంగా చేయాలి కదా ఇక్కడ. ఎవరు గుర్తుపట్టలేరు ఇంకా. మన ఒక్క నిమిషం. ఓకే, మన ఇదంతా చెస్ట్ చుట్టూ అందంగా చేయాలి కదా, అదిగో చేసేద్దాం. అండ్ వీఆర్ ఫినిష్డ్. మన దగ్గర అన్నీ అయిపోతున్నాయి. దిస్ బెటర్. యా, పర్లే. అండ్ మనం చూసారు గైస్, వర్కింగ్ షుగర్ కేన్ ఫామ్ అండ్ వర్కింగ్ పంప్కిన్ ఫామ్. అండ్ పంప్కిన్ ఫామ్ అంటే ఇంక మనకి ఇంక రాలేదు, బోన్ మిల్ లేదు కాబట్టి నాకు తెలిసి పెరుగుతాయి. అండ్ మన దగ్గర బోన్ మిల్ వచ్చి దొరికే సోర్స్ ఉంది గైస్. సరే వచ్చేసరికి మనకి ఇక్కడ మన ఫామ్ దగ్గరికి వెళ్ళాలి. అవుచ్. హలో షీప్. ఓ అండ్ ఇటు కాదు, ఇటు ఈ ఫామ్కి వచ్చేసరికి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి కంపోస్ట్ ఒకటి ఉంది. చిన్న హార్వెస్ట్ చేద్దాం. ఓకే గైస్, మొత్తం ఇవన్నీ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సీడ్స్ పెట్టేద్దాం. ఏంటంటారు, రిఫారెస్టేషన్ అడవి అంటారు అనుకుంటా. ఓకే, అండ్ మనం ఇంకా బోన్ మిల్స్ పెద్దాం. ఓకే, మనకి ఇంకొంచెం వచ్చింది, మనం పెడదాం. దీన్ని కంపోస్ట్ అంటారు గైస్. కంపోస్ట్ వల్ల మనకు బోన్ మిల్స్ వస్తాయి. అండ్ మనకు 3 వచ్చాయి, నాకు తెలుసు సరిపోతాయి అనుకుంటా. యా, సరిపోతాయి.
హలో మిస్టర్ షీఫ్. అండ్ జంపింగ్ చేస్తూ ఓకే మన రెస్టారెంట్ ఫార్మ్స్ వైపు వెళ్దాం. ఓకే మనకు ఒక్క బ్లాక్ ఇరగొట్టాలనుకుంటా. అండ్ బోన్విల్ అవుతుంది అసలు బోన్విల్. అండ్ ఇంకోటి ఇరగొట్టాలి. అండ్ ఓకే గైస్, అది ఆరెంజ్ అయిందంటే ఈ టెక్స్చర్ ప్యాకర్ అయినట్టే. అండ్ అది మనకి పంప్కిన్ వచ్చినప్పుడు ఆ స్టెమ్ అనేది కొంచెం ఉంటుంది గైస్. అంటే ఎలాగంటే ఇలాగొన్న స్టెమ్ ఇలా వంగుతుంది. వంగడం వల్ల ఏంటంటే ఆ అబ్జర్వర్ దాని పిస్టన్కి పవర్ ఇస్తుండే. ఇక్కడ అప్పుడు పంప్కిన్ ఇక్కడ వచ్చిన పంప్కిన్ తోస్తుంది. అర్థమైందిగా, ఆ విధంగా అవుతుంది. అండ్ గాయస్, అండ్ మీరు ఒక సిరీస్ చేయమంటున్నారు. మీరు నాకు అర్థమైంది, నేను ఎగ్జైట్గా ఉన్నాను సిరీస్ కోసం. కానీ సిరీస్ నాకు చేయాలని కానీ నాకు షెడ్యూల్ ఒకటి ఏర్పరచుకోవాలి గాయస్. నేను షెడ్యూల్ అంటే నేను డిసైడ్ అయిపోయాను గాయస్. నేను స్కై బ్లాక్ లేదా 1 బ్లాక్ అన్నారు, కానీ నేను 3 ఆప్షన్స్కి వెళ్ళాను గాయస్. అది వచ్చేసరికి స్కై బ్లాక్, 1 బ్లాక్, ఇంకా 4 పిల్లర్ సర్వైవల్. 4 పిల్లర్ సర్వైవల్ వచ్చి గాయస్ మనకి 4 స్తంభాలు అంటే ఒక స్తంభం ఓట్స్, ఒక స్తంభాలు శాండ్ అండ్ గ్రావెల్, ఒక స్తంభం దగ్గర సీడియం, అండ్ ఇంకో స్తంభం వచ్చేసరికి ఇట డెర్త్, గడ్డి ఉంటుంది. మనం ఆ విధంగా సర్వ్ చేస్తాం. అండ్ నా బేస్ వచ్చేసరికి గాయస్, నా బేస్కి వచ్చేసరికి బోల్డ్ ప్లాన్స్ ఉన్నాయి. మీకు నా బేస్ ఇదే ఫైనల్ బేస్ అనుకుంటారేమో, అందుకోసం మీకు చెప్పాలి. అందుకని కొత్త డ్రాయింగ్ టూల్ని తెలుగుగా ఈ డ్రాయింగ్ టూల్ని తెచ్చాను. కొంచెం దూరం వెళ్ళి ఇద్దాం. ఓకే, పాలిషర్ తీసి కొంచెం హైట్ కావాలి మనకి. ఓకే, అండ్ మీరు చూసినట్టయితే ఇది నా అందమైన బేస్. ఈ బేస్కి వచ్చేసరికి గాయస్ ఈ మధ్యలో ఉన్న స్తంభం అనేది అలా చాలా ఎత్తు వస్తుంది. ఇక్కడ బెడ్రూమ్స్ వస్తాయి. అండ్ పైన వచ్చేసరికి ఇచ్చిన ఏమంటారు లైట్ హౌస్ లాగా గ్లో స్టోన్స్ వస్తాయి గైస్. ఇంకా ఇట్ సైడ్ చిన్న టాప్ వస్తుంది, ఇట్ సైడ్ కూడా టాప్ వస్తుంది. కొంచెం టాప్ బాగాలేదు అది. టాప్ వస్తుంది ఇలాగా, అంటే రఫ్గా చెప్తాను గైస్, ఇలాగ వస్తుంది. అండ్ ఆ పైకి వెళ్ళిన మెట్లు వచ్చేసరికి వెనక వస్తుంది గైస్. ఈ టవర్ వెనక, అంటే ఈ టవర్ వెనక వస్తాయి గైస్ మనకి. అదేనే గైస్. ఓకే, మీరు కామెంట్లో పెట్టండి 1 బ్లాక్ సిరీస్ ఆర్ 1 బ్లాక్ సిరీస్ ఆర్ 4 పిల్లర్ సిరీస్ రెండిట్లో ఏది చేయడానికి నేను మాత్రం రికమెండ్. మీరు ఒకవేళ సజెస్ట్ చేయబోతే మాత్రం నేను మాత్రం 1 బ్లాక్ సిరీస్ చేస్తాను. ఓకే గైస్, మనకి పంప్కిన్ ఫామ్ అయిపోయింది మనకి. అండ్ ఇక్కడ చిన్న చికెన్ ఫామ్ అండ్ షీప్ ఫామ్ వస్తే షీప్ వాళ్ళు ఊళ్ళు వస్తుంది, చికెన్ వాళ్ళ ఎగ్స్ అండ్ ఫెదర్స్ వస్తాయి. అండ్ కౌస్, హలో. ఓకే, బ్రిడ్జ్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇది ఏంటంటే అప్పుడు పాతకాలం బ్రిడ్జ్లాగా కొంచెం ఇలాగ వస్తుంది, అంటే ఎఫర్ట్ ఫ్రమ్ ఫ్లోటింగ్ అయినట్టు. కానీ అదే తప్ప ఈ బ్రిడ్జ్ తిన్నంగా ఉంటే ఎలాగ ఉంటారు ఊహించుకుంటే ఆ విధంగా. కొంచెం ఆ డయాగ్నల్ చాలా కష్టంగా నాకు. దీనికి 5 నిమిషాలు పట్టింది ప్లాన్ చేయడానికి. నాకు 5 నిమిషాలు ఎక్కువ కాదులేండి. అలా అండ్ ఈ బ్రిడ్జ్ కూడా మనం కొంచెం మార్చేస్తాం. Okay guys, and that's it for the episode, and see you guys on next video. And oka hi emote చేద్దాం. Bye.